సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మరి ప్రజెంట్ బయట స్కూల్ సీజన్ అనేది కూడా స్టార్ట్ అవబోతుంది. అండ్ పిల్లలకు ఎవరికైనా కానీ మన స్తోమతకు మించి మరి పెద్ద స్కూల్స్లో చదివించాలని మన చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్కూల్ ఫీజెస్ ఏదైతే ఉన్నాయో కొన్ని లక్షల్లో మనం చూస్తుంటాం. కానీ అలాంటి వాళ్ళకు కూడా మేము ఒక సపరేట్ ఒక బెనిఫిట్ అనేది కూడా ఇస్తాము. అదేంటంటే మీరు స్కూల్ ఫీజుని ఒకటేసారి కట్టాల్సిన అవసరం లేదు, అది కూడా ఈఎంఐ రూపంలో కట్టేస్తే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి ఇలాంటి ఆఫర్లు అనేది కూడా స్కూల్స్ ప్రకటిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మరి పేరెంట్స్ మరి ఆ ఈఎంఐ దానికి యాక్సెప్ట్ చేసి మరి వెళ్తే బాగుంటుందా, లేకపోతే అలాంటివి తీసుకోకుండా వేరే ఆప్షన్స్ చూస్తే బాగుంటుందా, దీని గురించి పర్ఫెక్ట్ ఐడియా కానీ అంటే దీనికి సజెషన్స్ ఇవ్వడానికి మన దగ్గర మాధవి గారు ఉన్నారు. ఆవిడ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనమాట. ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. అండ్ స్కూల్ సీజన్ స్టార్ట్ అవబోతుంది. జూన్ వచ్చిందంటే పేరెంట్స్ అందరూ ఆలోచించేది ఒకటే, పిల్లల్ని ఏ స్కూల్లో చదివించాలి, ఇంకా బెటర్ గా. బెటర్ స్కూల్ ఉండాలి, బెటర్ ఎడ్యుకేషన్ ఉండాలి. మనం అంటే చదవలేకపోయాం, వాళ్ళకన్నా బెటర్ ఇవ్వాలని అనుకున్న టైంలో స్కూల్ ఎడ్యుకేషన్ కాదండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బెటర్ గా ఉండాలి. అంటే పెద్ద హై ఎండ్ అక్కడ గ్రౌండ్స్ కానీ, హై ఎండ్ ఫెసిలిటీస్ కానీ, స్కూల్ బస్ కూడా ఏసీ, అలానే క్లాస్ రూమ్ కూడా ఏసీ, ఇలా ఉండాలి. మన పిల్లలు ఇలాంటి స్కూల్లో ఇంత మంచిగా కంఫర్టబుల్గా ఉండాలని అందరూ పేరెంట్స్ కూడా, ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరు ఇద్దరే కదండి. సో వాళ్ళకి మనం బెస్ట్ ఇవ్వాలి, ది బెస్ట్ ఇవ్వాలి అనేది అయితే అందరూ ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు లేనిది మేము కూడా ఈసారే చూస్తున్నామండి. లైక్ ఎట్లా అంటే మనం ఎప్పుడు టీవీకి ఈఎంఐ విన్నాము, లేకపోతే పర్సనల్ లోన్లకి ఈఎంఐ వింటాము, లేదు అంటే ఏదైనా ఏసీ తెచ్చుకోవాలంటే అసలు స్కూల్ ఫీజుకి ఈఎంఐ ఏంటి, అసలు ఏమైనా ఏంటి, అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఏం ట్రెండ్స్ అన్ని సెట్ చేస్తున్నారు వీళ్ళందరూ, ఎలా మనల్ని డెట్ ట్రాప్ లోకి, అంటే మనల్ని అందరినీ కూడా ఒక స్ట్రెస్డ్, ఫైనాన్షియల్ గా స్ట్రెస్ ఉన్న ఆ సిచ్యువేషన్ కి మనల్ని తీసుకెళ్లిపోతున్నారు మనకు తెలియకుండానే. సో అసలు యాక్చువల్ గా అసలు ఏం జరగాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ మేమే తీసుకున్నాం అనుకోండి, స్కూల్ ఫీజు ఆల్మోస్ట్ 2.5 lakhs. దాని తర్వాత ఇక ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే ఫీజు అవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇంకొక 1 lakh యాడ్ అయిపోతుంది. సో దీని తర్వాత మళ్ళీ మా అమ్మాయికి ఇంకో స్కూల్ తర్వాత ఇంకో ట్యూషన్ కూడా ఉంటుంది. ఇక ట్యూషన్ కూడా పెట్టిస్తే సో ఆల్ టుగెదర్ మీకు పర్ మంత్ అంటే ఇయర్ కి 5 lakhs అవుతుంది పర్ యానమ్. ఓకే, అంటే ఒక పర్సన్, నార్మల్ పర్సన్ ఇయర్ ఇన్కమ్ అది. సో ఇప్పుడు పర్ మంత్ ఎంత అవుతుంది? 40,000 అవుతుంది. సో హౌ మెనీ పీపుల్ అట్లీస్ట్ అంటే వాళ్ళ లెవెల్లో చూసుకుంటే కొంతమందికి పర్ మంత్ 20,000 30,000 పర్ మంత్ అనేది ఇట్స్ కామన్ కదండి. ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారంటే పర్ మంత్ మీకు 60,000 అవుతుంది. సో ఇంత ఎఫర్ట్ చేయకుండా మరి వాళ్ళని కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్ స్కూల్స్లో మనము పంపించాలి. సో అలా అని మనం ఇది తీసుకోలేకపోతున్నాం బర్డన్ అనుకునే వాళ్ళకి స్కూల్ ఫీజెస్ ఏం చేస్తున్నారంటే స్కూల్ వాళ్ళు ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్తో టైఅప్ అవుతున్నాయి. సో మనం వెళ్ళగానే వాళ్ళు అక్కడ ఒక పీపుల్ని కూర్చోబెడతారనమాట. మీరు వెళ్ళగానే మీకు అక్కడ ఇంకా స్టార్ట్ అవుతుంది అగ్రిమెంట్. మీకు ఈఎంఐ ఇంత అవుతుంది, దీనికి ఇంట్రెస్ట్ రేట్ ఇంత పడుతుంది, మీరు ఎవ్రీ ఇయర్ ఎన్ని పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చేయాలి, ఈ అగ్రిమెంట్స్ మీరు సైన్ చేయాలి. సో అగైన్ దెర్ ఈజ్ ఏ డైలమా అనమాట ఈ అగ్రిమెంట్స్. కానీ ఎక్కువ ఆలోచించట్లేదండి, ఎందుకంటే మీ దగ్గర ఇప్పుడు ఇమీడియట్ గా పే చేయాలి అంటే ఒక 1 lakh 2 lakhs కావాలి. ఎందుకంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చాలా హైగా ఉంటుంది, తర్వాత ఇన్స్టాల్మెంట్స్ తక్కువగా ఉంటాయి. సో ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 1 lakh తెచ్చేంత మీ దగ్గర లేకపోయినట్లయితే ఇమీడియట్ గా యూ విల్ టేక్ దట్ ఆప్షన్ తీసేసుకొని ఏమీ ఆలోచించకుండా పెద్దగా చదవకుండా ఆ కండిషన్స్ ఏంటి ఆ అగ్రిమెంట్లో వాళ్ళు ఇస్తున్న ఈ ఈఎంఐ ఫెసిలిటీ టువర్డ్స్ స్కూల్ ఫీజ్కి అవన్నీ కూడా ఆలోచించకుండా మా అమ్మాయి మా అబ్బాయి మంచి స్కూల్లో చదవాలి అనే ఒకటే ఇంటెన్షన్స్తో వెళ్ళిపోతున్నారండి. బట్ ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది హౌ మచ్ ఇట్ విల్ బి బర్డన్. ఎందుకంటే అందులో ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉన్నాయో మీరు పెద్దగా చూడరు. ఆ తర్వాత పేమెంట్ ఆప్షన్స్ ఏమైతున్నాయో తెలియదు. ఎప్పుడైనా మీరు కానీ అది ఈఎంఐ కట్టకపోతే పరిస్థితి ఏంటి, ఒక 1 month. సో ఇవన్నీ ఆలోచించకుండా ఒక్కసారిగా వెళ్ళిపోతున్నారండి. సో దెర్ ఆర్ మెనీ ఆర్గనైజేషన్, అసలు స్కూల్ ఫీజులు అసలు క్యాప్ లేకుండా పెరుగుతున్నాయండి. అంటే ఎవ్రీ ఇయర్ 10-15%. మీ ఇన్కమ్ 10-15% శాలరీ పెరుగుతుందా అంటే లేదనే చెప్పాలి. అది కూడా ఏంటంటే ఒక 5-6% అని అనుకుంటాం. అంతేనండి, ఇప్పుడు అంతా కూడా మ్యూటెడ్ శాలరీస్ ఉన్నాయి. అందరికీ కూడా శాలరీస్ పెద్దగా ఏమీ పెరగట్లేదు, మ్యూటెడ్ అయిపోయాయి. సో ఎందుకంటే గ్రోత్ అనేది యాక్సిలరేట్ అవ్వట్లేదు, కార్పొరేట్స్ కూడా అంత ఇన్కమ్ రావట్లేదు, కాబట్టి శాలరీస్ కూడా
మ్యూటెడ్గా ఉన్నాయి. అండ్ యూ నో దట్ ఇండియాలో ఇంత పాపులేషన్ కాకపోతే మీరు కాకపోతే ఇంకెవరు తక్కువకైనా చేస్తున్నారు. సో దెర్ ఈస్ అ హ్యూజ్ అవైలబిలిటీ ఆఫ్ సప్లై ఆఫ్ పీపుల్. సో ఏమవుతుందంటే ఇంకా అదే మనం కంటిన్యూ చేస్తున్నాం. సో వీళ్ళంతా ఏంటంటే లైక్ ఇన్ దిస్ ఈ డెట్ ట్రాప్లో కానీ లేకపోతే ఇలాంటి స్ట్రెస్లోకి ఫైనాన్షియల్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారని. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక హోమ్ లోన్ ఉండొచ్చు, ఎగ్జాక్ట్లీ, లేకపోతే ఒక పర్సనల్ లోన్ ఉంది, ఆల్రెడీ పర్సనల్ లోన్ ఉంది, హోమ్ లోన్ ఉంది, ఇంకా ఇంట్లో ఇక ఇంటి రెంట్స్ కానీ ఇవన్నీ పెరుగుతూనే ఉన్నాయి కదండి ఇయర్. సో ఇది ఎంతవరకు మనం తీసుకోవచ్చని ప్రతి ఒక్కరూ ఆలోచించాలండి. సో ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు, ఒక నెలతో అయిపోయేది కాదు. మీరు ఒకసారి మన పిల్లలకి ఒక స్టాండర్డ్స్ మనం ఫిక్స్ చేస్తే మళ్ళీ వాళ్ళు దానికి మించే ఆలోచిస్తారు కానీ తక్కువ ఆలోచించరు కదా. సో యూ కెనాట్ బ్రింగ్ డౌన్ టు మళ్ళీ మనకి అఫోర్డబిలిటీ లేదని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక స్కూల్ మార్చడం అవన్నీ కూడా కష్టమవుతుందండి. సో ఒక్కసారి మనం ఇలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ చూపిస్తాయి. కాబట్టి మీరు అగ్రిమెంట్ని ప్రాపర్గా చదువుకోండి. వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ రేట్స్ వేస్తున్నారు, అలానే ఎలాంటి కండిషన్స్ ఈ మొత్తం అగ్రిమెంట్లో పెడుతున్నారు, మనకు నిజంగా ఆ కెపాసిటీ ఉందా లేదా అనేది మనము గమనించుకుంటూ వెళ్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎన్ ఆన్సర్ అండి. అంటే వాళ్ళు వెళ్ళగానే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి. దట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ మీరు ఒకసారి స్కూల్కి వెళ్ళగానే దట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ అంటే మీరు ఇంకా అదే ఇంకా బెస్ట్ అన్నట్టుగా మీకు చూపిస్తారు. అది మీకు చాలా ఈజీ, ఇదంతా చాలా ఈజీ అండి అన్నట్టుగా మనకి వాళ్ళు మనకు ఒక పిక్చర్ లాగా చూపిస్తారు అనమాట. బట్ దట్స్ నాట్ సో ఈజీ అండి. వాళ్ళు చెప్పినంత అయితే ఈజీగా ఉండవు. సో ఒక్కసారి ఈ హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఇంకొకసారి ఆలోచించాలండి. అలానే ఇది ఒక్కటే కాకుండా ఇంకేదైనా వాళ్ళ పిల్లల్ని ఇంకా ఫ్యూచర్లో చదివించాలి అంటే ఇట్ మైట్ బి ఇంటూ క్రోర్స్లోనే అవుతుంది. కొంతమందికి 50 lakhs, కొంతమంది 30 lakhs బేస్డ్ ఆన్ ద స్టేజ్ వాట్ దే హ్యావ్ టేకెన్ ద కోర్సెస్, వాళ్ళు తీసుకునే కోర్సెస్ బట్టి. సో వాటన్నిటికీ మనం ఏం చేయాలంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్స్, ఈ సేవింగ్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తే చాలా మంది, నేను అదే అనుకుంటానండి, స్కూల్ ఫీజులు కూడా క్రెడిట్ కార్డ్తో కడుతున్నారు, విచ్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఫైనాన్సెస్ని ఎంత బ్యాడ్గా మేనేజ్ చేస్తున్నారంటే మీరు స్కూల్ ఫీజు కూడా క్రెడిట్ కార్డుతో కడుతున్నారు అంటేనే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. ఎందుకంటే దట్స్ అ నీడ్. పిల్లల్ని చదివించడం అనేది మీరు ఎంత ప్లానింగ్ లేకుండా ఉంటే కదా మీరు క్రెడిట్ కార్డుతో కడతారు, లేకపోతే లోన్తో కడుతూ ఉన్నారంటే స్కూల్ ఫీజెస్ని, బికాస్ వీఆర్ నాట్ ప్రాపర్లీ మేనేజింగ్ అవర్ బడ్జెట్ అండ్ ఆర్ ఫైనాన్సెస్. సో ఇదంతా కూడా ఒక రెడ్ ఫ్లాగ్ లాగండి. సో ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే మనం ప్రాపర్ బడ్జెటింగ్, ప్రాపర్ ఫైనాన్సెస్, లేకపోతే ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళకి అవసరం అవుతుందో ఫ్యూచర్లో మనం ముందుగానే ఆలోచించి మీరు ఏమైనా స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్కైనా హయ్యర్ లోన్స్కి వెళ్లకుండా మనం ఈ డెప్ట్ ఫైనాన్షియల్ స్ట్రెస్లోకి వెళ్లకుండా మనకు ఉంటుందండి. బెటర్ యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్ అండ్ పే ద ఫీజ్ విత్ బెటర్. అంటే మనం ఒకసారి పే చేసామంటే చాలా డిస్కౌంట్ ఇస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దిస్ ఈఎంఐస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అండి. సో బెటర్ యూ అండర్స్టాండ్ ఆల్ దోస్ థింగ్స్. మన కెపాసిటీ బట్టే మన పిల్లల్ని ఎంతవరకు స్కూల్ ఫీజ్ విషయంలో అయితే ఈఎంఐ ట్రాప్ లో పడకుండా ఉంటేనే బెటర్ అని కూడా మీరు అంటున్నారు. ఒకవేళ పడ్డాము అంటే తర్వాత మాత్రం బయటికి రావడం చాలా కష్టం. ఎందుకంటే పిల్లల్ని ఊరుకూరుకునే స్కూల్ మాన్పించలేం కదండి. సో ఒకట స్కూల్లో పెట్టిన తర్వాత ఇప్పుడు 9th ఉన్నారు, 10th అక్కడే చదివించాలి. సో ఇందులో ఏంటంటే మళ్ళీ మనం కాంప్రమైజ్ అవ్వలేము. ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్కూల్లో మనం ఎఫర్ట్ చేయట్లేదని ఇంకో స్కూల్లో జాయిన్ చేయడం, పిల్లలు కొంచెం డిస్టర్బ్ అవుతారు. అది కొంచెం కంప్లీట్గా ఎమోషనల్తో కూడుకున్నది కాబట్టి చాలా అండి. పిల్లలు కూడా అక్కడ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకపోవచ్చు. మీరు ఒకసారి వాళ్ళని ఈ విధంగా డిస్టర్బ్ చేశారనుకోండి, మీరు తీసుకున్న ఈ డెసిషన్స్ వల్ల పిల్లలు డిస్టర్బ్ అవుతారు. మీరు ఊరుకూరుకునే స్కూల్స్ మారుస్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి కొత్త స్కూల్లో, కొత్త ఎన్విరాన్మెంట్లో ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. సో ఒక్కసారి మీరు జాయిన్ చేసే ముందే కెన్ వి కంటిన్యూ ఇన్ ది సేమ్ ఫీజెస్? మనం 3 lakhs పర్ యానం, 5 lakhs పర్ యానం, ఏదో ఒక లిమిట్ పెట్టుకొని ఓకే ఈ బడ్జెట్లో మన పిల్లల్ని బెస్ట్ ఉన్న దాంట్లో బెస్ట్ స్కూల్ని ఏదైతే ప్రొవైడ్ చేయగలమో అదే చేయాలండి. అదర్వైజ్ మళ్ళీ మనం ముందుకు వెళ్ళి వెనక్కి వస్తే పిల్లలు అనవసరంగా డిస్టర్బ్ అవుతారు. సో దీని గురించి అయితే చాలా చక్కటి వివరణ అనేది కూడా ఇచ్చారు మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో మరి స్కూల్ ఫీజులకు మరి ఈఎంఐ బంపర్ ఆఫర్లు ఇస్తున్నామని స్కూల్స్ అన్నప్పుడు మాత్రం ఆ ట్రాప్లో మెయిన్గా పడద్దు అని చెప్పేసి మాధవి గారు చాలా చక్కగా వివరించారు. ఒకవేళ పడ్డారు అంటే మాత్రం నిజంగా దాని నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టం. ఒక్కసారి వాళ్ళు ఎంత టెంప్ట్ చేస్తున్నా కానీ అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని చెప్తున్నా కానీ ఆ ట్రాప్లో పడకండి, మీరు జాగ్రత్త పడండి. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ దాంతో టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.